హలో అండి అందరికీ. మా గుంటూరు వాళ్ళకి గోంగూర అంటే అమృతంలా అనిపిస్తది. అదే అమృతంలో ఇంకా నాన్ వెజ్ ప్రియులైతే చికెనో, మటనో వేసుకుంటే ఇంకెంత బాగుంటుందో కదా! సో, అందుకని చెప్పేసి ఈరోజు నేను మటన్ గోంగూర చేస్తున్నాననమాట. దానికోసం పచ్చిమిర్చి, టమాటాలు 2, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవి రెండేమో పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకోవాలి. ఒక 4-5 అంటే మన కారానికి సరిపడా. నేనైతే 5-6 వరకు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు సగం వరకు కట్ చేసుకున్నాను. మనకి హాఫ్ కేజీ మటన్కి అయితే ఒక ₹5 గోంగూర సరిపోయింది నాకు. ₹5 గోంగూర, ఒక టమాటో, 5 పచ్చిమిరపకాయలు మధ్య కట్ చేసుకొని సపరేట్ ఉడకబెట్టుకోవాలి నూనెలో. అయితే నేను మటన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఉడకబెట్టుకున్నాను. మటన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే కుక్కర్ పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు లాంటివి వేసుకున్నప్పుడు ఆయిల్ అనేది మీద చింది పడుకోకుండా ఉంటుంది. సో పసుపు వేసుకున్న తర్వాత చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు, యాలకులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అట్లనే 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని వేపుకున్నాను. ఈ విధంగా వేపుకున్న తర్వాత ఒక 2 స్పూన్లంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాను. తర్వాత వచ్చేసి మటన్ వేస్తున్నాను అనమాట. శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడుక్కున్న మటన్ వేసేసి మంచిగా అంతా కలిసేలా కలుపుకొని ఒక లిడ్ కవర్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగాక కొంచెం పసుపు, అట్లనే కల్లుప్పు, మనకి ఎంత సరిపోతుందో అంత కల్లుప్పు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటే మనకి మటన్లోంచి కూడా వాటర్ వస్తుంది. ఉప్పు వేసిన తర్వాత ఈ విధంగా మనకు సరిపోయినంత వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, మనం తర్వాత అయినా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో అది ఉడుకుతున్నప్పుడు నేనైతే ఈ విధంగా పచ్చిమిరపకాయలు, టమాటా, అట్లనే కొంచెం పుదీనా వేసి నూనె వేసి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను అనమాట. ఇవి మగ్గిన తర్వాత పక్కకు తీసేసుకోవచ్చు. ఈ విధంగా పక్కకు తీసేసి ఇదే దాంట్లో నేను గోంగూర కూడా పెట్టేశాను అనమాట. నీళ్ళలో బాగా గుంజేసి, మనకి ఇది ఇసుక తగులుతుంది కదా, అందుకని చెప్పేసి బాగా నీళ్ళలో గుంజి ఈ విధంగా పెడుతున్నాను. మనం ముందు వేసాం కదా, ఆయిల్తోనే ఉడికిపోతుంది. ఎందుకంటే గోంగూరలో వాటర్ ఉంటుంది కాబట్టి. సపరేట్గా ఇంకా వాటర్ కానీ లేకపోతే నూనె కానీ వేయాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ లేదా 2 మినిట్స్లో మగ్గిపోతుంది అనమాట. చూడండి, 2 పక్కల 2 అయిపోతున్నాయి. టైం కూడా ఎక్కువ తీసుకోదు. కుక్కర్లో చేస్తున్నాం కదా, తొందరగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో నాన్ వెజ్కి దేనికైనా సరే మనకి గోంగూర తగిలిందంటే ఆ టేస్టే వేరు. నార్మల్ గోంగూర తింటేనే మనకి అమృతంలా ఉంటుంది. సో అలాంటిది ఇంకా నాన్ వెజ్తో కలిపి తింటే ఇంకా చెప్పనవసరం లేదు. సో ఇందాక ఉడికించుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, టమాటాలు, అవి తీసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న గోంగూర కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత చేసుకోవాలి, లేకపోతే మొహం మీద పడిందంటే మొహం అంతా మంట పుడుతుంది అనమాట. సో అది మిక్సీ వేసుకోవాలి. మిక్సీ కూడా కచ్చా పచ్చలా వేసుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ ఎలా చేసుకోకూడదు. ఎందుకంటే మనకు గోంగూర పలుకులు తగులుతూ ఉంటేనే నోటికి బాగుంటుంది. సో ఈ విధంగా మటన్లో కొంచెం నీళ్ళు వచ్చిన తర్వాత ఒక టమాటో మీడియం సైజు కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. స్లైసెస్ వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకున్నాం అనుకోండి, టమాటో కూడా మంచిగా మగ్గిపోతుంది. సో ఇంకా కొంచెం వాటర్ వచ్చింది అనమాట టమాటో యాడ్ చేసిన తర్వాత. ఈ స్టేజ్లో మనం కారం వేసుకోవాలి సరిపోయినంత. సేమ్ మనం మటన్ ప్రాసెస్ ఎలా చేస్తామో అలానే చేసుకోవాలి. సో మనం మటన్ వేసి విజిల్ పెడతాం చూసారా, ఆ విజిల్ పెట్టిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లోనే మనం గోంగూర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను కారం వేసిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి, అట్లనే కొంచెం మిరియాల పొడి కూడా వేసాను. టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మిరియాలు ఘాటు తగులుతుంది కదా. ఇప్పుడు సరిపోయిన నీళ్ళు పోసేసుకొని మనం కుక్కర్ లిడ్ పెట్టేసుకోవడమే. లిడ్ పెట్టేసుకొని మనం పోసుకున్న వాటర్కి తగ్గట్టు విజిల్స్ పెట్టుకోవాలి. మనం కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ పోసుకుంటే కొంచెం విజిల్స్ ఎక్కువ వస్తే మటన్ మనకు మెత్తగా ఉడికిపోతుంది. సో కొంతమంది అంత మెత్తగా ఇష్టపడని వాళ్ళు 4 విజిల్స్ పెట్టుకొని ఆపేసుకోండి. మెత్తగా ఉడకాలంటే ఒక 5-6 విజిల్స్ అయినా పెట్టుకుంటే మటన్ మెత్తగా ఉడికిపోతుంది అనమాట. నేనైతే 5-6 విజిల్స్ రానిస్తాను. సో కుక్కర్ లిడ్ పెట్టకముందే నేను కొంచెం గరం మసాలా, అట్లనే ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కలిపేసి కుక్కర్ లిడ్ పెట్టేశాను. చూడండి, తీసిన తర్వాత ఒక 4-5 విజిల్స్ తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని
కొద్దిసేపు గ్యాస్ మీద అలానే ఉంచేస్తే ఆ నీరు అనేది ఇనుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గోంగూర పేస్ట్ వేసేసుకొని కలిపేసుకొని, సో వాటర్ ఏదైనా ఉంటే ఒక 2 మినిట్స్ అట్లా పెట్టుకోండి. గోంగూర వేసిన తర్వాత ఎక్కువసేపు పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మటన్ ఉడికిపోయి ఉంటుంది కదా, ఇంకా మెత్తగా పిసిరి పిసిరి అయిపోతే బాగోదు కదా. అందుకని చెప్పేసి గోంగూర వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఆపేసుకోవడమే. మనకి ఎమ్మీగా రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఇంకో కొంచెం కొత్తిమీర వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకేనా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను. ఓకేనా. అది చూస్తే అట్లానే నోట్లో వేసేసుకోవాలనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే గోంగూర చేసిన తర్వాత ఈరోజు ఈవినింగ్ చేసామనుకోండి, రేపు పొద్దున్న తింటే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎందుకంటే ముక్క గోంగూరలో